అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. నేనులా లేను, ఇప్పుడు కాదు, ఎప్పుడో నుంచో లేను నేను. కానీ రాను. డాక్టర్ రాధాకృష్ణ గారికి నేను మాట ఇచ్చాను, నేను మాట తప్పలేను, అంతే. అలాగే భరించాను. చనిపోయే ముందు నేను ఒకసారి వచ్చారు, నేను షూటింగ్కి వెళ్తే ఇతను మెడబట్టి గెంటేశారంట మా నాన్నని. అది నాకు అమ్మ చెప్పలా. అమ్మ చనిపోయే ముందు నేను ఒక ఐటీ పార్ట్నర్షిప్ చేస్తుంటే అతనికి చెప్పారు, ఎలా తోసారంట, పాపకు తెలియదు, తెలిస్తే చంపేస్తుంది. అతను నాకు చెప్పలా, అమ్మ చనిపోయిన తర్వాత చెప్పారు. అప్పటికే వెళ్ళిపోయాడు, అన్నీ వేసుకొని పారిపోయాడు, తెలీదు అవన్నీ నాకు. అలా జీవితంలో ఎప్పుడైతే మా నాన్న వెళ్ళిపోయాడో నాలో ఉన్నదంతా వెళ్ళిపోయింది. ఎక్కడ ఏడ్చేదాన్ని కాదు నన్ను. మా నాన్న అబ్బాయిలాగా పెంచాడు, అమ్మాయిలాగా పెంచలా. ఒక్క నాన్న దగ్గరకు వచ్చినప్పుడే బాధలన్నీ వచ్చి నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు అని ఏడ్చేదాన్ని. ఇంకెప్పుడు ఏడ్చేదాన్ని. దాని తర్వాత ఏడవటమే మర్చిపోయా. ఈ సంవత్సరాలన్నింటిలో ఇన్ని బాధలు చూశాక కళ్ళల్లో నీళ్లు ఎవాపరేట్ అయిపోయినాయి. అండ్ ఏడవాలి అని, ఏడుపు అనేది వచ్చినప్పుడు ఓహో ఏడవాలా అన్న ఫీలింగ్ వస్తుంది, అంతే. ఓకే. నాన్నగారు పోయిన తర్వాత మీరే వద్దనుకుని వదిలిపెట్టేశారా ఆయన్ని, లేకపోతే ఆయన అంతటా ఆయనే? అతనే, అప్పటికే అతను వ్యసనపురుడు అయిపోయాడండి, అది నాకు తెలియలేదు. ఫిలిం నగర్లో అచ్యుత్ రెడ్డి గారి స్టూడియో తీసుకున్నాడు లీజ్కి, నా డబ్బులతోనే. తీసుకున్న తర్వాత అక్కడ మోసం, దగ, సర్కిల్, అంత చెడు సర్కిల్ని పెంచుకోవటం, ఇవంతా నేర్చుకున్నాడు తను బాగా. అక్కడ డబ్బులు సంపాదించి దాచుకొని లేవని నావి తింటున్నాను, నావి. అక్కడ ఏమేం చేయకూడదు అవన్నీ చేసుకొని ఒక ఎంపీకి క్యాన్వాసింగ్కి వెళ్ళాడు. మరి ఆవిడ గెలిచారంట. అప్పుడు గెలిచిన తర్వాత ఇతను ఫేస్బుక్ ఎంబడి పడ్డాడు బాగా. ఫేస్బుక్లో ఒక 9 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేశాడు. మీకన్నా ముందా మీ తర్వాత? నా తర్వాత. నేను ఉండగా మమ్మల్ని బెడ్రూమ్లో గొళ్ళెం పెట్టేసి వాళ్ళతో కంటిన్యూ చేసేవాడు అనమాట, చాటింగ్లు ఇవన్నీ. ఓకే. అది కూడా మనకు తెలియదు. ఒకరోజు నేను షూటింగ్కి వెళ్ళి రాత్రి లేట్గా వచ్చేసరికి ఒక ఫోన్ మోగుతా ఉంది. నేను వచ్చానని నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తూ బెడ్షీట్ ముసుగేసుకుని పడుకుని ఆ టైప్ తిరిగి పడుకున్నాడు అనమాట. నేను వచ్చి ఎందుకు ఫోన్ తీయట్లేదు, మామూలుగా ఫోన్ లేకుండా బతకలేడు, ఎందుకు ఫోన్ తీయట్లేదని ఇలా చూస్తే పావని అని ఉంది పైన. ఎవరో ఒకరు కంపెనీలోంచి చేస్తూ ఉంటారు కదా, ఆఫీస్ నుంచి. ఎందుకు ఫోన్ తీయట్లేదని నాకెందుకు అని చెప్పి పడుకున్నాను. కాసేపు మెసేజ్ వచ్చింది దాంట్లో, నేను బెడ్రూమ్లో ఉన్నాను, నువ్వు బెడ్రూమ్లో ఉన్నాను అన్నావు కదా, ఎందుకని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఇప్పుడు మాట్లాడాలని ఉంది నీతో, బాగా మాట్లాడుతున్నావు కదా, సడన్గా ఎందుకు పెట్టేశావు అని వచ్చింది మెసేజ్. ఒక్క నిమిషం నాకు అర్థం కాల, ఏంటిది మెసేజ్, ఈవిడ నుంచే వచ్చింది, ఒక లేడీ నుంచి, బెడ్రూమ్లో ఉండటం ఏంటి, బెడ్రూమ్ గురించి మాటలేంటి, మళ్ళీ ఇమ్మీడియట్ నిద్రపోతున్నావా, అలా ఎలా నిద్ర వచ్చింది ఒక్క నిమిషంలో నీకు అని. నాకు డోర్ తెరిచాడు కదా, ఒక్క నిమిషమే అయింది, కంటిన్యూస్గా మెసేజెస్ వస్తున్నాయి. నేనేం చేశాను, నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇదేంటన్నా జరుగుతుందా, నేను పట్టించుకోవట్లేదా, వాటిని నాకు పంపించుకున్నా. సీ హిజ్ క్రిమినల్ మైండ్. నాకు పంపించుకున్నానా, నేను మేకప్ తీసేసి స్నానం చేసి వచ్చి పడుకున్నాను. నేను నిద్రపోయాక, బాగా నిద్రపోతున్నాగా ఆ మెసేజ్లు డిలీట్ చేసేసి పడుకున్నాడు. నెక్స్ట్ డే అతని బర్త్డే, నేను అన్నీ కొనుక్కొచ్చి పెట్టాను తనకు, A to Z కొనేదాన్ని అనమాట. ఒక మనిషి పొద్దున్న లేస్తే వేసుకునేవి ఏమేమి ఉంటాయో అవి వేసి, ఒక గోల్డ్ చైన్, ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి ఇస్తాం. అలా ఇద్దరం మాట్లాడుకో. అప్పటికి మాట్లాడుకోరు? అయినా పెళ్ళి అయిన 7-8 నెలల నుంచే మాట్లాడుకో. ఓకే. తనేమన్నా చెప్పాలన్నా కూడా ఇదంట ఇట్లా అంట, ఎవరో గాడిదో గుర్రమో సోఫానో టీవీకో చెప్పినట్లే నేను అస్సలు చెప్పను. ఎవరైనా వస్తే డైరెక్ట్గా మాట్లాడుకో అంటాను, అంతే. అట్లా ఇతను అప్పులు చేసినప్పుడు నేను భగవద్గీత చదవటానికి పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు. 3rd ఫ్లోర్కి వెళ్ళేసరికి గొళ్ళెం పెట్టేసి వెళ్ళా బయట. నేను లేడు, 1 గంట 2 దాకా లేవుడు అనమాట. మార్నింగ్ 3-4కి వస్తాడు. నేను వెళ్ళేసరికి వాడు ఎవడో వచ్చి తలుపు తీసేసి లోపల ఉంటాడని తెలిసేమో, మరి లోపలికి వెళ్ళి ఉతికేసి వెళ్ళాడు అంటాడు, బాగా కొట్టేశాడు. అంతకుముందు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఇక్కడ తల పగలు కొట్టారు.
ఇలా చీలిపోయింది. అతన్ని లాస్ట్లో కొన ఊపిరితో ఉంటే తీసుకొని వెళ్ళిపోయాయి, అపోలోలో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్ దగ్గర ఇతను కూడా ఉంటారు కదా చిల్లర గ్యాంగ్, వాళ్ళు ఏదో డాక్టర్స్ని చెడ్డ మాటలు తిట్టారంట. వాళ్ళు మేము అడ్మిట్ చేసుకొని పోండి అని బయటపడేశారు. బ్లీడ్, ఒక స్ట్రెచర్లో బ్లీడ్లో మునిగిపోయింది ఒక బాడీ. తెల్లవారుజామున నాకు ఫోన్ చేశారు పోలీస్, అమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయింది, ఈ నంబర్ ఉంది దాంట్లో, మీరెవరో నాకు తెలియదు, పలానా చోట అపోలోలో ఉంది. నాకు దేనికి భయపడను, నేను బ్లడ్ అంటే భయం, చాలా భయం, బ్లడ్ అంటే ఫోబిక్. వెళ్తే నాకు ఫోన్ చేసిన అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు, రామోజీరావు గారు ఏమనోడో ఏదో అబ్బాయి, వదిన ఇక్కడ ఉన్నాడు రండి అని చెప్పి తీసుకెళ్ళాడు. ఏమైంది చెప్పు అంటే, ఏం లేదు చిన్న ప్లాస్టర్ వేశారు. లోపలికి వెళ్తే ఒక రక్త మడుగులో ఒక బాడీ ఉంది, ఇంకా ఏం చేయలేదు, అక్కడ ఉంది, పడుంది. ఇలా చూస్తూ ఉన్నా నేను, అంత లోపలికి ఎంటర్ అవుతూ అక్కడ ఫస్ట్ పేషెంట్ అని ట్యాగ్స్ వేలాడేస్తున్నారు. లోపలికి వెళ్ళి ఎందుకు ట్రీట్మెంట్ చేయలేదంటే, మనుషుల మేడం, అతని చుట్టూ ఉన్నోళ్ళు మమ్మల్ని ఎన్ని బూతు మాటలంతా తిట్టారు, మాకు అక్కర్లేదు ఇలాంటి పేషెంట్స్ అని చెప్పి. యాక్చువల్గా నాకు సిజేరియన్ అయింది అపోలోలో, నా డాక్టర్ ఉంది అక్కడ. పరిగెట్టుకొని వెళ్ళి అమ్మ ఇట్లా అయింది, యాక్సిడెంట్ అయిందంట, చూసుకోకుండా అలా పెట్టాను, నువ్వు పదా నేను వస్తాను. వచ్చేసరికి అక్కడ ఉన్నాడు డ్యూటీ డాక్టర్. మీరు డాక్టరా, కనిపించలేదా అన్న. కనిపిస్తుంది, అక్కడ రాసింది కూడా కనిపిస్తుంది, ఫస్ట్ పేషెంట్ అని. దాని అర్థం తెలుసా మీకు? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏమైనా డబ్బు ఉన్నా లేకపోయినా ఫస్ట్ పేషెంట్ని చూడాలి. ఇప్పుడు అతనికి ఏమన్నా చచ్చిపోయాడు, నువ్వు ఇస్తావా నాకు? నేను నీకు బ్లాంక్ చెక్ ఇస్తా, నువ్వు నాకు ఇస్తావా? పిలవండి ప్రతాప్ రెడ్డి గారిని మాట్లాడతాను. పెద్దగా గొడవ చేసేసరికి మా డాక్టర్ వచ్చి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి చేసి అంతా చేసి ఇచ్చేస్తే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినందుకు అతనికి ముందు నుండి లేనిపోని వ్యసనాలు ఉన్నాయేమో నాకు తెలీదు, అక్కడ అతనికి ఏదో డిసీజ్ ఉంది అని బయటపడింది. ఏం డిసీజ్ ఉంది? ఏదో పేరండి నాకు తెలియదు. మొత్తానికి మనం దగ్గరికి వెళ్ళకూడదంట, మాస్క్ వేసుకోవాలి, గ్లౌజ్ వేసుకోవాలి, ఇట్లా ఏదో చెప్పారు. మీరు అసలు దగ్గర ఉండొద్దని, బాబుని అసలు దగ్గరకు పంపించదండి అని చెప్పారు. అక్కడ ఉంది, పడింది ఎవరు, మీ వారేనా? ప్లీజ్ అండి, మీరు ఏమైనా అనండి, నేను మాట్లాడతాను, కానీ వారు హస్బెండ్ అని మాత్రం అతను, ఓకే, అతని పేరు విజయ్ గోపాల్, ఓకే, అతను అనండి దయచేసి, మీరు ఏమనుకోవద్దు. నాకు అసలు అప్పుడు ప్రేమే లేదా, అంత దూరం వెళ్ళి అంత గొడవ చేశారా ఆయన గురించి? మరి అప్పుడు అంటే సిచ్యుయేషన్ ఏంటి అంటే, చావు బతుకుల్లో ఉన్న ఒక మనిషి, మానవత్వం ఇంపార్టెంట్ ఫస్ట్, దాని తర్వాత ఏమైనా నువ్వెంత తెలుసుకుందాం అంటే తర్వాత. బట్ అక్కడ కండిషన్లో ఇతను బిలాంగ్స్ టు నేను అనేది అక్కడ ఎంటర్ అయి ఉంది, ఒకటి. రెండు, ఒక మనిషి రక్తంలో కొట్టుకుంటున్నాడు, నేను అలాంటి కల్చర్లో రాలా. ఏమైనా సరే ముందు హెల్ప్ చేయాలి. మేము అప్పటికీ మాట్లాడాం, అంతా ట్రీట్మెంట్ చేసాం, మా అమ్మ నాన్న వచ్చారు, మా అక్క వచ్చింది, అందరూ చూశారు, అంతా చేశారు, అంతా అయిపోయి ఇంటికి తీసుకొచ్చాం. 1 సంవత్సరం లేట్ ఇతను ఏదో ఆపరేషన్ చేశారు 8 గంటలని, 6 గంటలో వస్తామని 8 గంటలు అయింది ఆపరేషన్ నుంచి బయటికి రాలా. అప్పటికి మా అమ్మ వాళ్ళు వచ్చేసారు, ఎలా ఉన్నావు అమ్మ అన్నారు, అంతే అలా కూలిపోయా. భయం, బ్లడ్ అంటే భయం, హాస్పిటల్ అంటే భయం నాకు. అప్పుడు ఇంటికి తీసుకొస్తే సంవత్సరం అన్నోని 3 నెలల్లో నుంచోబెట్టా. తనకు పెట్టిన తిండి కానివ్వండి, ఏమైనా కానివ్వండి, అలా చేసి చాకిరీ అంటారు కదా, నేనే దగ్గర చూసుకున్నారు. నేనే బాత్రూమ్ వెళ్తే కూడా నేనే, మాట్లాడకపోయినా నేనే చేస్తే, లేచి నుంచి మూడో నెలలో ఏంటి ఏదో పెద్ద పొడిచానని చెప్పి ఎగేసుకుంటున్నావు, ఏం చేసావు నువ్వు నాకు అన్నాడు. నాకు ఒకటే అలవాటు అండి చిన్నప్పటి నుండి. ఇప్పుడు నేను మీకు ఏమైనా చేశాను అనుకో, నేను చేశానని ఎవ్వరికీ చెప్పను, నాకు చెప్పుకునే అలవాటే లేదు. ఎందుకంటే అంతే, అది చెయ్యాలన్నాం, చేసాం అంతే, కామ్గా ఉన్నాను. ఒక అతను వచ్చాడు ప్రొడ్యూసర్ అని, నేను ఐ వాజ్ విత్ హాఫ్ హ్యాండ్స్ డ్రెస్, నైటీలో ఉన్నా, అటు ఇటు నా ఇల్లు అండి, నా ఇంట్లో నేను తిరుగుతున్నాను. ఈ వాజ్ లుకింగ్ బ్యాడ్లీ. అది తెలుస్తుంది, ఒక మనిషి మనల్ని గుచ్చి చూస్తుంటే ఆ గుచ్చింది తెలుస్తుంది మనకి. నేను ఇలా చూసినప్పుడు తల తిప్పుకోవటం, నేను లేకపోతే ఇలాగే చూడటం, అలా చేస్తున్నాడు. నాకు నచ్చలా, ఏంటిది అనుకొని నేను లోపలికి వెళ్ళిపోయి డ్రెస్ మార్చుకొని వచ్చా. ఐ ఫెల్ట్ అన్ఈజీగా అనిపించింది. వచ్చి ఇలాంటి వాళ్ళని ఇంటికి రానియద్దు అని చెప్పి, ఇంటి దాకా అసలు ఇంతవరకు ఎప్పుడూ లేదు, ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు, ప్రొడ్యూసర్స్ నేనే పిలవలేదు, హీరోయిన్ అయ్యి నువ్వెందుకు పిలిచావా? అతను చాలా మంచోడు. వెళ్ళిపోయా. నెక్స్ట్ డే ఎక్కడికో పోయి 2 లక్షల డబ్బు ఏదో జేబులో పెట్టుకున్నాడంట.
గొడవ వేసుకొని కొట్టి ఆ డబ్బులు తీసేసుకొని పంపించారు. ఓకే. మళ్ళీ ఇంటికి వచ్చాక అక్కడ చెప్పటం, వాళ్ళు వీళ్ళు గొడవలు పెట్టడం వాళ్ళకి, నువ్వు రారా చూసుకుంటావంటే ఒక్కడే వెళ్ళాడు. మళ్ళీ ఉతికి పంపించారు. ఆల్రెడీ కట్టుల్లో ఉన్నాడు, ఇంకా కోలుకోలేదు. 3 నెలలు అయింది, లేచి నుంచున్నాడు, తిరుగుతున్నాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టాడు. రా అంటే చూసుకుందామని వెళ్తే మళ్ళీ కొట్టి పంపించారు. మళ్ళీ బ్లడ్ వచ్చి నాకు ట్రీట్మెంట్ ఇప్పి అంటే హాస్పిటల్లో ఏమని చెప్పాలి? ఇంకా వచ్చావు ఏమని చెప్పాలి? పరువు ఉండాలా కొంచెం అయినా? నాకు నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వమంటావు, నేను ఎందుకు ఇస్తాను ట్రీట్మెంట్? ఏ మందు పడుతుందో ఏ మందు పట్టదో అంటే నేను చదువుకోను డాక్టర్ని, ఇంట్లో అందరూ వాళ్లే కాబట్టి దేనికి ఏం వాడతాం అనేది బాగా తెలుసు, ఏం చేస్తాం. కానీ అలా అని ధైర్యం మాత్రం ఎప్పుడు చేయం, సొంత వైద్యం చేయకూడదు. మెడికల్ స్టోర్కి వెళ్ళి మెడికల్ స్టోర్ వాడిని అడిగి నాకు నొప్పులు ఉన్నాయి, ఇక్కడ ఉంది అని చెప్పి వాటికి ఏమేమి వేసుకుంటారో అలాంటి మందులు తెచ్చుకొని తిన్నాడు, హాస్పిటల్కి వెళ్ళకుండా. ఓకే. దీస్ కైండ్ ఆఫ్ పర్సన్ అండ్ దెర్ ఇస్ నో హ్యుమానిటీ అట్ ఆల్. హ్యుమానిటీ అనేది నేను కాదు, పసిపిల్లాడండి మా బాబు, బాగుంటాడు, ముద్దుగా ఉంటాడు, బొద్దుగా ఉంటాడు, బాగుంటాడు. ఎవరైనా ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోరు, బాబుని ముట్టుకోకుండా అవుతారు. అలాంటిది బాబు కోసం కూడా స్పందించలేదు అంటే ఎందుకండి జన్మ? ఒక్కరోజు కూడా ఎత్తుకో, ఒక్కరోజు కూడా వెనక్కి తిరిగి చూడలా. ఎవరో ఒక ఆడది నన్ను మీరు పెంచగలరో లేరో, నేను మీ బాబుకి అమ్మ అవుతాను అంటే పక్కన కూర్చొని ఉంటున్నాడు. వాడి తండ్రి ఎట్లా అవుతాడండి? ఎవరితో? ఎప్పుడు వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి మరి ఆయన? ఇదంతా జరిగిన తర్వాత ఒక బర్త్డే రోజు అండి, అక్టోబర్ 1 అతని బర్త్డే. అక్టోబర్ 1 స్నానం చేసి ఇవన్నీ తగిలించుకొని నేను తెచ్చినవన్నీ వేసుకొని వెళ్ళిపోయాడు. అప్పటికే నగలు డబ్బులు అన్ని దాటించేశాడు. మీరు లేరు ఇంట్లో? నేను షూటింగ్స్కి వెళ్తుంటా కదా, బీరువా పైన తాళాలు పెట్టే అలవాటు నాకు. అంటే ఇప్పుడు ఒక ఆయన కూడా అడిగారు ఇలాగే, అలా ఎలా నమ్మేసావమ్మా అని. బుద్ధి ఉందా అండి? దేవుడి తర్వాత ఆడది ఎవరిని నమ్ముతుంది? మొగుడిని నమ్ముతుంది. ఇంట్లో తాళాలు ఇంట్లో పెడతాం, ఎక్కడ పడితే. ఇంత జరుగుతున్నా కానీ ఇంకా నమ్ముతున్నారు కదా, మనకు తెలియదు కదా లోపల మాయమైపోతున్నాయని. డబ్బులు ఇవన్నీ దొంగతనం చేస్తాడని తెలియదు. పిల్లాడు పడుకొని ఉంటే పిల్లాడు గొంతులో చేయి నిప్పుకొని పోయావంటే నువ్వేం తండ్రివి? సో పోతా డబ్బులు, గోల్డ్ బాగా వేసుకెళ్ళిపోయాడు. ఎంత ఉంటుంది గోల్డ్ అండి ఇప్పుడు? ఈ కాలానికి అమ్మినా లేదంటే తీసుకున్నా ఒక 2.5 కోటి పైనే ఉంటాయి. 2.5 కోట్ల గోల్డ్. డబ్బులు కూడా క్యాష్ అంతే తీసుకెళ్ళి మొత్తం. అసలు ఇంట్లో ఏం లేదు, ఇంకా ఏం లేదు. మా బాబుకి పొద్దునే నేను ఎలా బూస్ట్ డబ్బా కొనాలో కూడా తెలియలేదు, అలా ఉంది. కాకపోతే ఒక అలవాటు ఉండేదండి నాకు. మా బాబుకి రోజు 100 రూపాయలు వేసేదాన్ని ఒక హుండీలో. ఎంత పెద్ద కుండతో చేస్తారు కదా, అట్లాంటి కుండ. ఆ కుండ కాపాడింది మా అబ్బాయి, కాపాడాడు నా ఫైనాన్సర్. అది పగలగొట్టి ఇంటికి అద్దె కట్టి అడ్వాన్స్ కట్టి 6 నెలల రేషన్ తెచ్చి ఇంట్లో వేసుకొని మా బాబుకి స్కూల్ వేసి. సొంత ఇల్లు కాదు. సో మీరు ప్రాణానికి ప్రాణంగానే ప్రేమించారు చెప్పాలంటే. ఇంత జరిగిన ప్రేమ అనేది వెళ్ళిపోయిందండి, తెలిసిపోయింది. కాకపోతే కాన్ బట్ పొజిషన్ ఇంకా ఉండాల్సిన పరిస్థితి కాబట్టి ఉంది. ఎవరో ఒకరితో అడ్జస్ట్ ఎట్లయినా అవ్వాలి. ఫస్ట్ వాళ్ళతో అడ్జస్ట్ అయితే పూజిత ఒక ముగ్గురుతోనే ఉందిరా. అబ్బా 4 లేదండి బాబు, ఆలోచన కూడా లేదు. ఓకే. అతను అదే కదా మీ నాన్నగారి కోరిక, అదే ఒక భర్తతోనే ఉండాలి. ఆర్టిస్టులు అంటే భర్తలను వదిలిపెడతారు. సో నువ్వు అదే కదా ఆయన కూడా. బట్ మీ తర్వాత ఎంతమందిని మోసం చేశారు ఆయన? ఇంకా మరి 8 మందిని. అబ్బా. 9వ వ్యక్తి IAS ఆఫీసర్ రేఖారాణి గారు, పరదేశీ నాయుడు గారి వైఫ్ ఆవిడ. అరే అప్పుడు కూబింగ్ లో చనిపోయారు ఆయన, వరంగల్ కరీంనగర్ ఎక్కడో. ఆయన వైఫ్ ఆవిడ. ఫేస్బుక్ లో ప్రేమించుకున్నారంట ఇద్దరు. తర్వాత పెళ్లి చేసుకోవాలి అని ఫస్ట్ పెట్టినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ నాన్నగారు స్టంట్ వేసుకొని ఉన్నారు. స్టంట్ తీసాక అదే డిశ్చార్జ్ చేస్తారు కదా, డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చారు. వచ్చేసి అమ్మ ఒక పెళ్లి ఆపాలి అర్జెంట్ అని, రేపే పెళ్లి, ఒక ఫంక్షన్ హాల్లో బుక్ చేశారు. అంటే నేను అనుకున్నా, నేను అప్పుడు లీడ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్కి పనిచేసేదాన్ని. ఏ అమ్మాయి అబ్బాయి లేచిపోతూ ఉంటారు కదండి ఎక్కువ. ఏ ఏరియామా, ఏ స్కూల్ అని అడిగితే స్కూల్ కాదమ్మా ఆమె ఐఏఎస్ ఆమెకి నేనేం చేస్తానండి అంటే, విజయ్ గోపాల్ తెలుసా నీకు? ఏ విజయ్ గోపాల్? నీ మొగుడు విజయ్ గోపాల్ చెప్పండి అంటే, అతనే పెళ్లి చేసుకుంటుంది. 1 నిమిషం అమ్మ లోపలికి వెళ్ళి
వైట్ పేపర్ మీద సైన్ చేసి ఇప్పటికి 4 సార్లు పంపించిన అతను రెఫ్యూజ్ చేశాడు, డైవోర్స్ ఇవ్వట్లేదు, తీసుకోండి. ఆవిడ చింపేసి, నేను నీ హెల్ప్ కోసం వచ్చానమ్మా, నువ్వు డైవర్స్ ఇస్తానంటావేంటి, ఏంటంటే నువ్వే ఫస్ట్ వైఫ్వి, నువ్వు అబ్జెక్ట్ చేస్తేనే పెళ్ళి ఆగుతుంది, నా కూతుర్ని మోసం చేస్తున్నాడు అని. ఐఏఎస్ ఆఫీసర్ అంటారు మీ కూతుర్ని మోసం చేయటం ఏంటమ్మా, ఆవిడ ఇలా చూసిందంటే పోలీసులు కుమ్మేస్తారు కదా అని. ఆమెకి 28-29 ఏళ్ళ కొడుకు ఉన్నాడు అప్పటికి. నేను నోరు తెరిచా, ఏంటి అంత పెద్ద కొడుకుంటే పెళ్లి చేసుకుంటుందా అంటే, చేసుకుంటుందా కాదమ్మా ఇంకాసేపట్లో పెళ్ళి అయిపోద్ది. అప్పుడు నేను షీ టీమ్స్లో బుక్ చేశాను, వాళ్ళే దగ్గరుండి గైడ్ చేశారు. బుక్ చేస్తే ఇది ఉంటుంది కదా, రిజిస్టర్ ఉంటుంది, దాంట్లో పేజే చింపేశారు వాళ్ళు. ఆ రోజు మండపం బుక్ అయింది అన్నది పేజే చింపేశారు. ఇది ఉండకూడదు, ఎవిడెన్స్ ఉండకూడదు. 3 రోజుల తర్వాత IPS గారింట్లో ఆవిడ చేశారు వాళ్ళిద్దరికి పెళ్ళి. ఓకే, ఇంత జరిగిందని తెలిసినా కానీ ఆమె కూడా పెళ్లి చేసుకున్నారు. అంతా తెలుసు ఆవిడికి, అంతా తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. వీళ్ళంతా ఒక గ్యాంగ్ అండి. ఒక MP, IAS ఆఫీసర్, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి, వీళ్ళందరికీ బినామీ ఇతను. వాళ్ళ ఆస్తులన్నీ వీడి పేరున్నాయి. ఓకే, సో అవి కాపాడటానికి ఆటోమేటిక్గా వీళ్ళు కాపాడతారు. అతని మీద ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవాలంటే వీడిని కాపాడాలి. బట్ మరి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఉన్నారా ఇప్పుడు ఆమెతో, లేకపోతే వాళ్ళు విడిపోయారంటండి. వాళ్ళు విడిపోయి ఇప్పుడు ఆవిడ వేరే పెళ్లి చేసుకున్నారంట మళ్ళీ. IPS. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి మరి? ఇంకా తెలియదండి నాకు. వేరే అదే ఫేస్బుక్ చూస్తూ ఉంటాడు వేరే క్యాండిడేట్ కోసం, ఆ పని మీదే ఉంటాడు. ఓకే, ఇప్పుడు 9 అయిపోయినాయి. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇదంతా 9 అయిపోయింది. 9 సంవత్సరాల క్రితం పెద్ద సంచలనం మీ న్యూస్ చెప్పాలంటే. సో నన్ను చంపడానికి సిద్ధమైపోయారు, నాకు తండ్రి లేరు తల్లి లేరు, ఉన్న ఒక బ్రదర్ కూడా చనిపోయారు, ఉంది ఒకే ఒక అక్క, ఆమె కూడా టచ్లో లేరు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, నన్ను ఏ టైం అయినా కానీ వాళ్ళు మర్డర్ చేయొచ్చు అని కూడా మీరు అప్పుడు మీడియాకి ఎక్కారు, నాకు గుర్తుంది. సో తీసుకెళ్లారు కూడా నన్ను, ఇలా జరుగుతుందే కాదు తీసుకెళ్లారు కూడా నన్ను చంపడానికి. ఓకే, సఫారీ ఇచ్చిన వల్ల నేను సినిమా స్టైల్లో తప్పించుకొని వచ్చాను. ఎట్లా? వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత ఆవిడ కూడా వచ్చి మాట్లాడి, ఇప్పుడు మీ అబ్బాయికి నేను తల్లి అయితే మీ అబ్బాయి గట్టెక్కుతాడు, లేకపోతే నీ దగ్గర ఏమీ లేదు, ఏం చేస్తావు అని. నాకు కోపం వచ్చి నేను కూడా తిట్టేశా బాగా. తిట్టిన తర్వాత అతను ఎవరైతే నన్ను ఎత్తుకెళ్ళారో అతను అన్నాడు, గన్ అట్లా ముందేసి, పిల్లల్ని బజార్నే వేస్తున్నారు మీకు కొంచెమన్నా బుద్ధి ఉంది? ఎవరయ్యా పిల్లల్ని బజార్నే వేస్తుంది? పిల్లాడి కోసం నేను మళ్ళీ ఇండస్ట్రీకి వెళ్ళలేదు, ఎందుకంటే పొడుస్తారు మాటలతో, లేదా ఒకడు రాయేస్తాడు, ఇప్పుడు ఎట్లా కష్టంలో ఉంది కదా పడకపోతుందా అని. అలాంటివన్నీ తప్పించుకొని నా బిడ్డకే న్యాయం చేయాలని నా బిడ్డ చేయి పట్టుకొని నేను తిరుగుతున్నా. వాడి కడుపు నిండటానికి నేను కడుపు కాల్చుకొని ఉంటున్నా. ఐ ఫీల్ వెరీ గ్రేట్. మా అబ్బాయి కోసం నేను చేస్తున్నా అంటే నా కళ్ళల్లో ఆనందం ఉంది. నా కొడుకు న్యాయం చేస్తున్నానన్న తృప్తి ఉంది. ఎవరు చేస్తున్నారు అన్యాయం? ఆమె చేస్తుంది అన్యాయం. 29 ఏళ్ల కొడుకు హ్యాంగ్ చేసుకుంటుంటే దింపలేకపోయింది ఆవిడ తల్లే. ఆవిడ నా కొడుకు తల్లి అవుతుందా? ఎట్లా అవుతుంది నా కొడుకు తల్లి? నేను చెప్తేనే నమ్మాలి వాడైన తండ్రి అని, లేకపోతే నమ్మలేడు కదా. అనుకోపో, ఏమనుకుంటావు? ఆడదాని మీదగా అన్నాడుగా అక్కడికి, నాకు ఇంకొక పెళ్ళయింది అని ఒక మీడియాలో చెప్పాడు, నాకు ఇంకొక పెళ్ళయిందని. నేను అన్నా, ఫోన్లో వీడు ఎట్లా లేడు, వాడినన్నా రమ్మనండి, అప్పులు కట్టుకుంటాడు, నాకు జరుగుబాటు కూడా లేదు కదా, కనీసం మమ్మల్ని అయినా చూస్తాడు. మీడియా ఆయనైతే కెమెరా కింద పెట్టేసి నవ్వుతున్నాడు, పాప నువ్వు మారవా అని. ఎందుకు మారాలి? ఉంటే మారాలి, అంతే కదా. ఇప్పుడు ఒకటి లేడంటే ఇంకోటి వస్తే మంచిదే కదా, జరిగిపోతుంది. మీకు ఇంకొకటితో పెళ్ళయిందని ఏడన్నా ఏడి మరి అన్నా, పెళ్ళైన అన్నేడి? ఇప్పుడు నువ్వు లేవుగా, వచ్చేస్తా పరిగెత్తి రావాలి కదా, ఒకతే ఉందని. రాలేదే. మగాడి చేసే ఒకే ఒక పని అండి, ఒక నిందంటూ ఒక వాడి నిజస్వరూపం బయటికి వచ్చింది అంటే ఇంకా నిందేసే తప్పించుకోవాలి. ఎలా తప్పించుకుంటాడు? లేకపోతే నిందలేంది బొందిపోదు, వేయాలి కాబట్టి వేసాడు నా మీద. నేను ఒకటే అన్నా, రమ్మనండి పోనీ, ఇప్పుడు ఇతను లేడు కదా, ఫ్రీ వేకెన్సీ ఉంది, రమ్మనండి, నాకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేస్తా కదా. ఎవడోడు రాలేదే. ఎన్ని రోజుల నుంచి నా కష్టాన్ని నమ్ముకొని, ఆ కష్టంలో నేను మా అబ్బాయికి ఫీజు కట్టేటప్పుడు అండి ప్రతిసారి నేను ఏడ్చేదాన్ని. మా కర్మకు తగ్గట్టు 10వ క్లాస్లో బాబుకు ఒక ప్రాబ్లం వచ్చింది, స్కూల్ వాళ్ళది ప్రాబ్లం, కానీ మా అబ్బాయి ఉన్నాడు దాంట్లో. మళ్ళీ 12th వచ్చేసరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో
కాలేజ్ ఫీజు అంతా కట్టించుకొని క్లోజ్ చేసి పారిపోయారు. 20 రోజులు ఉన్నాయి ఎగ్జామ్స్. అప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి తల్లిదండ్రులందరినీ ఏకం చేసి రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసి అంత చేసి వాళ్ళకి నేను ఫీజు కట్టించారు అని చెప్పి ఆర్డర్ తెచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయించాను. ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ వస్తున్నాం. మా బాబు కోసం ఏమేం చేయలేదు, అన్నీ చేశా. చెడ్డ పనులు కాదు, అన్నీ మంచి. కానీ అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు మరి? ఎక్కడి నుంచి? చంపడానికి తీసుకెళ్లారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆ గన్ తీసుకొని ఇలా ఇలా ఆడతారు కదా, అట్లా ఆడుతుందన్నమాట, హీరోలాగా ఆడుతూ మాట్లాడుతుంటే ఆయన రెచ్చగొడుతున్నాడు. వాళ్ళ చేతిలో ఉంది, ఇంకా నేను వస్తాననే ఆలోచనే లేదు. ఇట్స్ గాన్, అయిపోయింది. మా అబ్బాయికి వెళ్తూ ఒకటే మాట చెప్పాను, సో అధికారం ఉంది, చంపేస్తారు, కేసు కూడా క్లోజ్ చేస్తారు. అంతే అంతే. డెఫినెట్ గా జనం అనుకుంటారు, కానీ ఎవరు నిలదీస్తారండి? ఇప్పుడు మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతున్నాయి. ఇది దేనికి న్యాయం జరుగుతుంది? సో అక్కడ అందరికీ సినిమాలో చెప్తారు చూడండి, బయట అంతా ప్రెస్ ఉన్నారు, లైట్లు ఆపుకొని ఉన్నారు, దగ్గర దగ్గర 30 వెహికల్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు మీరు నన్ను తీసుకొచ్చినట్టు, మీరే తెచ్చారని కూడా తెలుసు, నేను కూడా చెప్పేశాను అని చెప్పా. అంతేనా సామిరంగా ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తారు. వాళ్ళు పరిగెడుతుంటే మెల్లగా నేను నడుచుకుంటూ వచ్చేసా బయట. కూడా పరిగెత్తింది, ఎవరికి వాళ్ళు పరిగెత్తి వాళ్ళ కార్లు ఎక్కి పారిపోయారు. ఒక కారు లేదు, ఏమి లేదు, ఒకటే కారు ఉంది. అది నేను బయటకు వెళ్ళి 5 నిమిషాలకు వచ్చింది, ప్రెస్ వాళ్ళదే వచ్చి వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ వదిలేరు. అలా పిలిస్తే వెళ్ళిపోతావు అమ్మా, నీకేమైనా మైండ్ ఉందా అన్నారు. నేను పిలిస్తే రాలేదండి, ఎత్తుకొస్తే వచ్చాను. ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసుకుని ఇక్కడ మధురానగర్ లో హెరిటేజ్ పక్కనే మా ఇల్లు, రోడ్డు మీదే ఉంటుంది. ఆ కిందకు వచ్చి ఏదో కొనుక్కుందామని వెళ్తున్నాను, వస్తున్నాను కింద. బాబు పైన ఉన్నాడు. కిందకు వచ్చేసరికి మాస్క్లు వేసుకున్నారు. ఈ మధ్య అందరికీ అలవాటు అయిపోయింది కదా మాస్క్ వేసుకోవటం, ఒట్టి కళ్ళు కనిపించేలాగా ముస్లిమ్స్ వేసుకున్నట్టు వేసుకుంటారు కదా, అలా వేసుకొని వచ్చారు 6 మంది. కారెక్కు ముందు లేకపోతే ఇక్కడే పొడి చేస్తామన్నారు. నేను ఇలా చూసి, మనకు నోరు ఎక్కువ కదా, అరుద్దామనే సరే నువ్వు అరిచినా పక్కకు చూసినా వేసేస్తాం నిన్నారు. దాంట్లో ఒక అతను లీడ్ ఇండియా వల్ల హెల్ప్ తీసుకున్నాడు నా దగ్గర. షాపూర్ వెళ్ళారంటే నన్ను ఎవరు పూజిత అన్నారు, పూజా దీది అంటారు లీడ్ ఇండియాలో. కాళ్ళ కింద పడి దండం పెడతారు నాకు.